జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటి ఏమైంది? ఏమైందంటావేటయ్యా? టీవీ పనిచేయట్లేదు. ఏమైంది బాబాయ్? వచ్చావమ్మా, నువ్వే కదా ఆ రోజు డిస్కౌంట్ ఉందని చెప్పి ఈ డొక్కు టీవీ నాకు అంటగట్టావు. మంచి కంపెనీ సార్. ఇది చెప్పే ఈ డొక్కు టీవీ కొనిచ్చావు నాతో. బొమ్మ చూసిన పాపాను పోలేదు. ఇచ్చాను నీ పేరు మీద, మీ సేల్స్ మేనేజర్ పేరు మీద. మీ బాస్కి మెయిల్ చేసి కంప్లైంట్ ఇచ్చాను. ఇక మీ జాబ్లో ఎగిరిపోవడం ఖాయం. శశు, అమీర్పేట్ బ్రాంచ్లో కృష్ణప్రియ అనే సేల్స్ గర్ల్ ఉందా? తెలీదు బాసు. కస్టమర్కి వర్క్ చేయని టీవీ సేల్ చేసిందంట. ఇలా ఇర్రెస్పాన్సిబుల్గా వర్క్ చేసి కంపెనీ రెప్యుటేషన్ అంతా పోగొడితే మార్కెట్లో మన కంపెనీకి ఎంత డ్యామేజ్ అవుతుంది? ఇవన్నీ నువ్వు చూసుకోవా? రావు కదా బాసు చూసుకోవాల్సింది. రావ్, ఇలాంటి ఈడియట్స్ అందరూ నాకే దొరుకుతారు. అన్ని డబ్బులు తీసుకొని ఇలాంటి టీవీ అమ్ముతారా? సార్, కస్టమర్ నుండి కంప్లైంట్ మెయిల్ వచ్చింది. సార్, నువ్వే నా అమ్మాయిని అపాయింట్ చేసింది? నీ పేరే ఉంది. ఆ క్రమంలో నేను లేను సార్. ఆ అమ్మాయి పర్మనెంట్ కాదు సార్, ఫ్రీలాన్సర్గా చేస్తుంది మన దగ్గర కదా. బ్యాడ్ నేమ్ వచ్చేది నాకే కదా. క్వాలిటీ చెక్ చేసి కస్టమర్కి పంపాలన్న మినిమం రెస్పాన్సిబిలిటీ లేని వాళ్ళు నా దగ్గర వర్క్ చేయడానికి అనర్హులు. ఈ క్షణమే తీసేస్తున్నాను, అక్కడికి వస్తున్నాను. ఇమ్మీడియట్గా పంపించే రావు, నాకు కనిపించకూడదు. అలాగే సార్. ఇడియట్స్. కృష్ణమ్మ, మన బాస్ నేను పనిలోంచి తీసేశారు. నిన్ను వెళ్ళిపోమంటున్నారు. బాబాయ్, నాకు ఈ జాబ్ చాలా ముఖ్యం. నాన్నని కూడా జాయిన్ చేయాలని తీసుకొచ్చాను. ప్లీజ్ బాబాయ్, సార్తో నా గురించి చెప్పండి. ఆయన చెప్పింది మనం వినాలి కృష్ణమ్మ. మనం చెప్పేది ఆయన వినడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.